ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు ప్రకటన గ్రంథంలో నుండి మొదటి అధ్యాయము 10వ వచనము నుండి అనుసంధానం చేస్తూ ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ ఉదయకాల సమయమందు ప్రభు యొక్క ఎగ్జిస్టెన్స్ అనగా ఆయన ఏ విధంగా ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయాలి. అందువల్ల ప్రభు మీద ఆధారపడుతూ ముందుకు సాగిపోదాము. ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాల్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వాక్యాల గురించి ప్రభు మనకు మన మనోనేత్రములు తెరుచులాగున ప్రభుని కోరుకుందాం, వేడుకుందాం. ఆశీర్వాదాలు మనకు ప్రభు ఖచ్చితంగా ధన్యతతో కూడిన వాగ్దానములు మనకు అనుగ్రహిస్తారు. ప్రభు మీ కుటుంబాల్ని ఆశీర్వించాలని ప్రభుని వేడుకుంటూ ఉన్నాను. యోహాను భక్తుడు ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఎక్కడ? పద్మాసు ద్వీపంలో. అది ప్రభు దినము. ఎప్పటి నుంచి ప్రభు దినాన్ని వీరు ఆరాధిస్తున్నారు అనగా అపోస్తల కార్యాల్లో చూసినప్పుడు ఆదివారమున 20 అధ్యాయము 7వ వచనం అపోస్తల కార్యములు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఇంటింట వారు దేవుని సన్నిధిలో సమాజంగా కలుసుకుంటూ ఇంటింట రొట్టె విరుచుచు ప్రభువుని స్తుతిస్తూ సువార్త ప్రకటన చేస్తూ సాగిపోతున్నారు అపోస్తలులు ఇంకా విశ్వాసులు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు